హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్కి నా ప్రేయర్లోని, నా మెడిటేషన్లోని ప్రతిరోజు కన్వే చేస్తున్నానండి. బిలీవ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. యూనివర్స్ మీకు చక్కటి రైట్ టైంలో మీకు ఏదైతే రావాలి ఉందో అదంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి, నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా సాధించగలుగుతారండి. సో అందరూ కూడా బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరి కామెంట్స్ని నేను చదువుతున్నాను, వాట్సాప్లో పెట్టిన మెసేజెస్ని కూడా నేను చదువుతున్నానండి. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టే మెసేజెస్ వల్ల నాకు, కమెంట్స్ వల్ల నాకు తెలుస్తుంది యూజ్ అవుతుందా లేదా, రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అనేది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయింది లేదు అనేది. సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీ రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము చూస్తామంటే ఖచ్చితంగా చూడొచ్చండి. సో ఎవరికైతే ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, కెరియర్, జాబ్ రిలేటెడ్గా, ఏదైనా బిజినెస్ రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది ప్రాబ్లం ఉంటే మీరు పర్సనల్ రీడింగ్స్ చేయించుకుంటే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చండి. సో అట్లా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ నెంబరు స్క్రీన్ పైన ఉంటుంది, నన్ను అప్రోచ్ అవ్వచ్చు. వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి, నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు రీడింగ్ చేయించుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ ఏనండి, అంటే ఫ్రీ రీడింగ్స్ కాదు, మనీకే చేయబడతాయి. జనరల్ ఏదైతే మీకు యూట్యూబ్లో పెడుతున్నానో అది మాత్రమే ఫ్రీ రీడింగ్. పర్సనల్గా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్. సో మీరు ఆన్ కాల్లో ఉండగానే రీడింగ్ అయితే చేసి చెప్పడం అయితే జరుగుతుందండి. సో యాజ్ యూజువల్గా రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమ్స్ చెప్పుకోండి, ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు పంపించడం జరుగుతుందండి. సో అందరూ కూడా బిలీవ్ చేయండి, సక్సెస్ఫుల్గా మీ విషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా బిలీవ్ చేయండి. ఒక చక్కటి మెసేజెస్ అయితే మీకు రావడం జరుగుతుంది. చూద్దాం ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారో, అసలు యూనివర్స్ మీకు ఏం పంపించబోతుందో, ఎట్లాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది అనేది. ఐ డోంట్ వాంట్ బీ అలోన్ అంట. ఎలా ఉందంటే మీ సిచ్యువేషన్స్, మీరు ఎలోన్గా ఉండాలి అని అనుకోవట్లేదు, అంటే ఒంటరిగా ఉండాలి అని అనుకోవట్లేదు. అంటే మీ పార్ట్నర్తో కలిసి ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలని కానీ, ఇట్లా ఉండాలి, ఆ నలుగురితో ఉండాలి అనుకుంటున్నారు. చక్కగా మీ ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండాలి, ఎమోషనల్ కనెక్షన్స్ బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారట. సో అట్లాంటి ఫీలింగ్స్ అన్నీ మీకు వస్తున్నాయి అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. అంటే ఐ డోంట్ వాంట్ బీ ఎలోన్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేబీ మీరు ఒంటరిగా ఉండి ఉండొచ్చు. అంటే ఎమోషనల్ కనెక్షన్ వైజ్ మీరు కొంతవరకు సఫర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ మీరు అనుకున్నది సాధించలేకపోతూ ఉండుండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండుండొచ్చు. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా దగ్గర డబ్బు లేదని మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, లేకపోతే ఎమోషనల్ కనెక్షన్స్లో మేము ఎంత చూపిస్తున్నా మా పార్ట్నర్ మాకు సరిగా అర్థం చేసుకోవట్లేదు, ఇట్లాంటి పెయిన్ మీలో ఉంది అని యూనివర్స్ చెప్తుంది. సో ఏమనిపిస్తుంది మీ మనసుకి అంటే, ఐ డోంట్ వాంట్ బి, నేను ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు, నేను అందరితో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. నేను ఏదైతే ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ ఏది చెప్తుందంటే, మీ మనసు ఏం చెప్తుందంటే, బ్రెయిన్ చెప్పిన దానికంటే మనసు చెప్పిన దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తుందంట. అంటే ఎట్లా ఉంది,
బ్రెయిన్ ఏం చెప్తుంది, ఎప్పుడు వర్క్ రిలేటెడ్గా ఉండు, లేకపోతే అన్నింటినీ కూడా మనం ఎలా కమర్షియల్గా ఆలోచిస్తాం బ్రెయిన్తో. ఏంటంటే ఈ టైంలో ఈ వర్క్ చేసుకోవాలి, ఈ టైంలో ఇట్లా ఉండాలి, ఇది మంచి ఇది చెడు ఇట్లాంటివి చెప్తుంది. కానీ మనసు ఏం చెప్తుంది, మనకి ఏది నచ్చుతుందో దాన్ని ఇంట్రెస్ట్గా చెప్తుంది. సో మీకు ఈ టైం ఏమనిపిస్తుందంటే నేను ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. ఇన్ కేస్ మీ లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ని మీరు యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నారా అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. లేదా మీ లైఫ్లో ఒక న్యూ చేంజ్ని, అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో దాన్ని అంతటిని పక్కన పెట్టి అందరితోనూ కూడా ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి, అందరితోనూ కూడా ఒక హ్యాపీగా మింగిల్ అవ్వాలి, ఇట్లాంటి ఆలోచనలు మీలో స్టార్ట్ అయినాయి అని చెప్తుంది యూనివర్స్. నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే మీరు ఐ డోంట్ వాంట్ టు బి అలోన్ అని అన్నారో అక్కడ అర్థం ఏంటి, ఎప్పుడు మనం అందరితోని కలవాలి అనుకుంటాం మన మనసు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే. అదే మన మనసు సాడ్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను ఇప్పుడు ఎవరిని కలవను, నేను ఒంటరిగానే ఉండాలి అనుకుంటున్నాను అన్నట్లు మూడీగా ఉంటాం. కానీ ఇప్పుడు మీరు ఎలా కోరుకోబోతున్నారని చెప్తుంది యూనివర్స్. మీరు అందరితోని ఐ డోంట్ వాంట్ బి అలోన్, నేను ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. నేను అంటే అర్థం ఏంటి, నేను అందరితో ఉండాలి అనుకుంటున్నాను అని అంటే అర్థం ఏమిటి, అయితే మీ కెరియర్లో సక్సెస్ చూస్తారు మీరు, లేదు మీ బిజినెస్లో సక్సెస్ చూస్తారు, లేదా మీరు ఉన్న పొజిషన్ నుంచి ఇంకా మంచిగా వెళ్తారు, లేదా ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా బాగా సంపాదించుకుంటారు, లేదా ఎమోషనల్ కనెక్షన్స్ని రీబౌండ్ చేసుకుంటారు. ఏదైతే మీరు వీక్గా ఉన్నారు, ఇప్పటి వరకు ఎవరైతే మమ్మల్ని మోసాలు చేశారు, లేకపోతే మమ్మల్ని క్రిటిసైజ్ చేశారో అనుకుంటున్నారో అట్లాంటివన్నీ బ్రేక్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్స్ మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు, న్యూ వేలో మీరు ఆలోచించగలుగుతారు. అప్పుడే కదా మనకి మన ఒక విషయాన్ని ఆలోచించుకుందాం, మన దగ్గర మనీ ఉంటే మన చుట్టూ చాలామంది ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏర్పడబోతున్నాయి. అంటే మనీ ఉంటే చాలామంది వచ్చేస్తారు అంటే వస్తారు, కానీ మీకు తెలివితేటలు కూడా వస్తాయి దాంతోపాటు. ఎందుకంటే పాస్ట్లో మీరు పెయిన్ ఫీల్ అయ్యి మీరు ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నుంచి నేను అలోన్గా ఉండకూడదు, నేను చక్కగా నా లైఫ్లో నేను అందరితో కలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నా బ్రెయిన్ ఏదైతే చెప్తుందో దాన్ని కాకుండా నా హార్ట్, నా సోల్ ఏదైతే కోరుకుంటుందో, నా సోల్ ఏదైతే చెప్తుందో, నా మనసు ఏదైతే చెప్తుందో దానిని నేను వినాలి అనుకుంటున్నాను. ఐ యామ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ టుగెదర్. చూసారా ఎలా ఉందంటే, మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఐ యామ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. మీరు గట్టిగా మీ విజన్లో స్టక్ అయిపోయారంట. అది కూడా ఎట్లా, మీ మ్యూచువల్గా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, మీ పార్ట్నర్ని ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళతో కలిసి ఉన్నట్లు ఏదైతే విజన్ అంటే ఏంటి, ఆ దృష్టి మనకి ఒక కళ్ళ ముందు ఒకటి కదులుతూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మన డ్రీమ్ అనుకోవచ్చు, లేకపోతే మన విజన్ అనుకోవచ్చు, మనకు పలానాది కావాలి. ఇప్పుడు మనకి ఏదైనా కోరికలు, వేరే కోరికలు ఉన్నాయనుకోండి, ఒక కార్ కావాలో బిల్డింగ్ కావాలన్నా అది అలా కనిపిస్తూ ఉంటుంది, నేను అది పొందాలి. ఇక్కడ మీ విజన్ ఎలా ఉందంటే ఐ యామ్ స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అస్ టుగెదర్. అంటే మనం కలిసి ఉండాలి అనే ఆ ఆలోచనలతోనే నేను స్ట్రక్ అయిపోయాను. నా కంటి ముందు మనం కలిసి ఉన్న క్షణాలు మాత్రమే గుర్తుకొస్తున్నాయి, అట్లా కలిసి ఉండాలనేది మాత్రమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నట్లు గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారట మీరు. అంటే మీరు మీ లైఫ్లో చేంజెస్ అనేటివి చూడబోతున్నారు అని యూనివర్స్ చెప్తుందండి. అది ఎట్లా జరుగుతుంది, మీరు అన్నీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ వేరు, ఫ్యూచర్ సిచ్యువేషన్స్ వేరు, పాస్ట్ సిచ్యువేషన్స్ వేరు. ఇక్కడ మనం ఎలా కార్డ్స్ని ఎందుకు తీస్తాము అంటే ప్రజెంట్లో ఏదైతే జరుగుతుందో దాని నుంచి మార్పులో ఫ్యూచర్లో ఏమైనా జరగబోతుందా, మా లైఫ్ ఏమైనా మారబోతుందా, అసలు ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది తెలుసుకోవడం కోసమే కార్డ్స్ని తీస్తాం. సో అట్లాంటి టైంలో మనకి ఏమనిపిస్తుందంటే యూనివర్స్ మనకి ఏం చెప్పబోతుంది అని మనం ఆలోచిస్తాం. యూనివర్స్ ఖచ్చితంగా చెప్తుందండి, అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. మీరు పిచ్చగా వచ్చి చూసి సరిపోతే మీకు ఏది అర్థం కాదు, క్లమ్జీగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ మీరు మనసు పెట్టి రీడింగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మీరు కంప్లీట్గా అర్థం చేసుకోగలిగితే యూనివర్స్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మీ లైఫ్లో ఇది జరగబోతుంది అని చెప్తుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి అని చెప్తుంది,
ఏదైనా మంచి జరిగేటప్పుడు దాన్ని ఎలా అందుకోవాలి అని చెప్తుంది. బ్యాడ్ థింగ్స్ జరిగేటప్పుడు మీరు ఎలా ఫైట్ చేయాలి అని చెప్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా దాని నుంచి సాల్వ్ చేసుకొని బయటపడాలి అని చెప్తుంది. ఖచ్చితంగా మీకు జరిగే ప్రతి ఇన్సిడెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కానీ అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఫస్ట్ మీరు రీడింగ్లోకి ఎంటర్ అయినప్పుడే మీ బ్రెయిన్ అంతా రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అందుకే ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి, మనం కంప్లీట్గా రీడింగ్లోకి వెళ్ళిపోతాం. సో అట్లాంటి రీడింగ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే యూనివర్స్ మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది, యూనివర్స్ మనతో ఏదో చెప్పాలనుకుంటుంది, మన ఫ్యూచర్ ఎట్లా మారుతుంది, ఎట్లా మార్చాలి అనుకుంటుంది అనేది మనకి అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి. మీరు మీ మైండ్ చెప్పేది వినాలనుకుంటున్నారు, మీ హార్ట్ చెప్పేది వినాలనుకుంటున్నారు, మైండ్ కంటే హార్ట్ చెప్పేది వినాలనుకుంటారు. ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. ఇంకా మీరు ఏదైతే కలిసి ఉండాలి అనే ఆలోచనలో ఉన్నారో అలాంటి స్ట్రక్ ఎనర్జీలో అవే మాత్రమే మీ కంటికి కనిపిస్తున్నాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలి అనుకుంటుందో యూనివర్స్ చూద్దామండి. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయాను అని ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారట. మేబీ ఈ రియలైజేషన్ వల్లే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ మీకు చెప్తారేమో. చెప్పడం వల్లనే మీరు ఇట్లా అలోన్గా ఉండకూడదు, నేను కలిసి ఉండాలి, నేను నా హార్ట్ ఏది చెప్తుందో అది మాత్రమే వినాలి, ఇట్లాంటి డెసిషన్స్ మీరు తీసుకుంటారేమో. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ, నేను నిన్ను సంతోషంగా ఉంచలేకపోయాను అన్నట్లు ఫీల్ అవుతారట. సో ఎవరైతే మీ మీద డిపెండ్ అయిన వాళ్ళ విషయంలో మీరు అట్లా ఆలోచించవచ్చు. అండ్ మీ పార్ట్నర్ మీ విషయంలో కూడా అట్లా ఆలోచించవచ్చు. అండ్ కెరియర్ విషయంలో, జాబ్ రిలేటెడ్గా, బిజినెస్ రిలేటెడ్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీ మీద ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు హ్యాపీగా ఉంచలేకపోయాము పాస్ట్లో, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. కానీ ఫ్యూచర్ మాత్రం మారుతుంది. ఎప్పుడు మారుతుంది? మీరు మీ చేతిలోకి అన్నీ మీరు కోరుకున్న జాబ్, మీరు కోరుకున్న బిజినెస్ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఆలోచిస్తారంట, నేను పలానా టైంలో నా ప్రాబ్లమ్స్ వలన నేను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయాను అన్నట్లు మీరు ఆలోచిస్తారు అని యూనివర్స్ చెప్తుందండి. ఎమోషన్స్ ఓవర్ హీల్ మీ. చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారట. అలా ఫీల్ అవుతారు కాబట్టే అలోన్గా, అంటే ఒంటరిగా ఉండలేకపోతారు మీరు. ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే మీకు మిగతా ఏదైతే మీ లైఫ్లో మిగతా జరుగుతున్నాయో వాటన్నిటినీ ఓవర్టేక్ చేస్తూ, అంటే డబ్బుల్ని కానీ, కెరియర్ని కానీ, జాబ్ని కానీ, ఇంకా స్టేటస్ని కానీ, వీటన్నిటినీ కూడా ఎమోషన్స్ ఓవర్టేక్ చేస్తాయంట. ఓవర్టేక్ చేసేసి మొత్తం మన ఆలోచనలంతా కూడా ఎమోషన్స్లోనే మునిగిపోతాయి అని చెప్తుంది యూనివర్స్. యు ఆర్ టూ నైస్, ఐ డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మీ చుట్టూ ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ అయిన పర్సన్స్ ఉంటారో, మీ పార్ట్నర్ కానీ, లేదా మీ సోల్మేట్ కానీ, లేదా ఇప్పుడే కొత్తగా మీ లైఫ్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కానీ మీకు ఎట్లా అనిపిస్తారంటే చాలా చాలా నైస్ పర్సన్స్. వాళ్ళు మీ మీద ఏదైతే ఎఫెక్షన్ కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ కానీ చూపిస్తున్నారో దాన్ని ఇంతవరకు మేము అర్థం చేసుకోలేకపోయాం, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి నేను అలోన్గా ఉండను, నీతోనే కలిసి నేను ఉండాలి అనుకుంటున్నాను అన్నట్లు మీ మనసు చెప్తుందంట. అంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పార్ట్నర్ రాబోతున్నారు. ఎవరైతే పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే బ్రేకప్స్ అయిపోయి సింగిల్గా ఉండి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో అట్లాంటి వారికి, అండ్ న్యూగా ఇంకా మేము సింగిల్గానే ఉన్నాం, మా లైఫ్లోకి ఇంకా ఎవరు పార్ట్నర్ రాలేదు అనుకుంటున్న వాళ్ళకి, లేదు మ్యూచువల్గా మీకు ఒక పర్సన్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఏమీ చెప్పలేక భయపడుతున్న వాళ్ళకి, ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న పర్సన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఇవన్నీ ఫీలింగ్స్ అనిపిస్తాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ నేను చెప్తుంది అయితే కాదు. సో యూనివర్స్ అట్లాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది.
ఇంకా సెక్షువల్ డిజైర్ ఎలా ఉంటుంది? ప్రేమ ఎమోషన్స్ ఎక్కువైపోయిన తర్వాత మీకు వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళతోనే నేను నా లైఫ్ని లీడ్ చేయాలి, వాళ్ళతో నాకు ఏదైతే మానసిక బంధం ఉందో అది శారీరక బంధంగా మార్చుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి అనేది మీ లైఫ్లో జరుగుతాయి. అట్లాంటి ఆలోచనలు వచ్చి అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి అది యూనివర్స్ చెప్తుందండి. మై లైఫ్ ఈజ్ ఏ మెస్సీ రైట్ నౌ. నా లైఫ్ని నేనే మెస్సీ చేసుకున్నాను, నా లైఫ్ని నేనే పాడు చేసుకున్నాను. ఎందువల్ల? మేబీ పాస్ట్ ఇంపాక్ట్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ ఎలా అంటే చుట్టూ ఉన్న వాళ్ళ ఎవరైతే మీకు పాస్ట్లో ఎమోషనల్ కనెక్షన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా మీరు కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా వీళ్ళు మంచి వాళ్ళో కాదు అన్నట్లు వాళ్ళని హోల్డ్లో పెట్టడం, లేకపోతే అమ్మో అని భయపడటం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండటం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఇప్పటి వరకు నేను నా పాస్ట్ అంతా, నా ప్రజెంట్ అంతా నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, నా లైఫ్ని నేనే మెసేజ్ చేసుకున్నాను, నా పార్ట్నర్ని నేనే వదులుకున్నాను. ఎమోషనల్ కనెక్షన్ విషయంలో ఒకవేళ అనుమానించడమో, లేకపోతే ఏదైనా చెప్పడమో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మేబీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానేమో అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. నేను రైట్ టైంలో రైట్గా నా ఆలోచనలన్నీ కరెక్ట్గా తీసుకుని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుని ఉంటే ఇప్పటికే నా లైఫ్ నేను మంచి వేలో ఒక మంచి డెసిషన్స్తో ఒక డిఫరెంట్గా ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళము అని ఆలోచిస్తున్నారట మీరు. మేబీ దీనికి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరికైనా రెజనేట్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ ఉంటుంది. సో మీ ఎనర్జీస్లో ఎవరో ఒకరివి కనెక్ట్ అయితేనే నాకు ఈ కార్డ్స్ వస్తాయి, అన్నెసరీగా రావు. కానీ అది నాకు తెలియాలి కదా, నేను అందుకని పదే సార్లు అడుగుతున్నాను. సో ఎవరికైనా కార్డ్ రెజనేట్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియచేయండి. ఎలా ఉందంటే ఇంకా అసలు ఏది చెప్పాలన్నా ఇంకా నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఈ విషయంలో నేను ఏదైతే ఎక్స్ప్రెసివ్గా అంటే మేబీ మీ మీద బాగా ఇంటెన్షన్గా మిమ్మల్ని చూస్తూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, మీ పార్ట్నర్ దూరంగానే ఉంటూ, ఎవరికైతే న్యూగా అని చెప్పాను, న్యూగా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉన్నారంటే ఇప్పటికే నేను లేట్ చేశాను, ఇక మీదట నేను ఓకే చెప్తే బాగుంటుందేమో, మా లైఫ్ టర్న్ తిరుగుతుందేమో, మా లైఫ్లో నేను అలోన్గా ఉండిపోయి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానేమో, లేదు నా పార్ట్నర్ కోసం నేను కొంత సాక్రిఫైస్ చెయ్యాలి అన్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుందంట. సో ఇంకా నేను టైం అయితే వేస్ట్ చేయకూడదు అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కానీ మీకు తెలియట్లేదంట ఎక్కడి నుంచి నేను మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలి, ఎలా నేను ప్రతిదీని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఎట్లా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా మీరు మీ మనసులోనే ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారట. నేను ఒంటరిగా ఉండకూడదు, నేను నా మనసు చెప్పింది వినాలి, ఇప్పటి వరకు నా బ్రెయిన్ చెప్పింది అంతా విన్నాను, నాకు మా ఇద్దరం కలుసున్న పిక్చర్సే నాకు కనిపిస్తున్నాయి నా కళ్ళ ముందు, నేను ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుని నేను రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని ఉంటే నేను వేరేలాగా నా లైఫ్ని హ్యాండిల్ చేసుకునే వాళ్ళని, నేను ఏం చేశాను, ఇప్పటికైనా నేను నా లైఫ్ని ఒక మంచి వేలో తీసుకెళ్ళాలి, మేము కలిసి ఉండాలి, నా లైఫ్లో ఒక పార్ట్నర్తో నేను హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను అర్థం చేసుకోవాలి. కానీ ఇదంతా ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు అసలు ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ చేయాలి అనేది కూడా అన్నట్లు మీ మనసు అయితే చెప్తుందంట. వై ఐ కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. ఎందుకు నేను నీ ఆలోచనల నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేది కూడా మీ మనసు ఆలోచిస్తుందంట. అంటే పదే మీరు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, పదే మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారు అనేది మీకు కూడా తెలియదు. మీరు వాళ్ళ ప్రేమకి కానీ ఎఫెక్షన్కి కానీ వాళ్ళు చూపించే అభిమానానికి కానీ
మీరు అట్రాక్ట్ అయ్యారు, అడిక్ట్ అయ్యారు అనేది ఇన్నర్గా మీకు తెలుస్తుంది. మీ కొన్ని రోజుల్లో మీరు ఏదైతే మీ లైఫ్లో సింగిల్గా ఉన్నాము, మేము మా పార్ట్నర్ లేరు, మేము చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా మీ లైఫ్లో మీరు కోరుకున్న పార్ట్నర్ రావటం, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా ఎమోషనల్ కనెక్షన్స్లో బాండింగ్లో మీరు ముందుకు వెళ్ళటం, ఇవన్నీ జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ సైడ్ నుంచి మీకు చాలా చాలా వస్తున్నాయంట. ఖచ్చితంగా నా లైఫ్లో ఇట్లా జరిగితే బాగున్ను, ఇట్లా చేంజెస్ వస్తే బాగున్ను అని అనుకుంటున్నారు మీరు. అట్లాంటి చేంజెస్ అన్నీ వస్తాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.